జై శ్రీరామ్. ఈరోజు అభిజిత్ లగ్నం లేదా ముహూర్తం గురించి తెలుసుకుందాం. అసలు ఈ అభిజిత్ లగ్నం అంటే ఏమిటి, అసలు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ అభిజిత్ లగ్నం అనే దాని గురించి ఎక్కువగా మనం ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో ఈ అభిజిత్ లగ్నం అనే పదం కొత్త ఏం కాదు, కానీ కాలం మారింది కాబట్టి ఇప్పుడు అది అంతగా వినపడటం లేదు. కానీ ఈ అభిజిత్ లగ్నానికి ఒక విశేషం కూడా ఉంది. దాని గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ పల్లెల్లోనూ ఈ అభిజిత్ లగ్నం అనేది ఒక టూకీగా తెలుసుకోవటానికి పండితులు ఒక విధానం చెప్పారు. ఆ విధానం ఏమిటి అంటే, మన గడ్డపలుగని ఉంటుంది, మట్టిని తవ్వటానికి ఉపయోగించే ఒక సాధనం, అది ఇనుప సాధనం. ఆ గడ్డపలుగును భూమిలోకి పాతిపెట్టి దాని నీడ అంటే మాయమయ్యే సమయం, అంటే సూర్యభగవానుడు నిట్ట నిలువుగా వచ్చినప్పుడు ఆ నీడ ఎటు కూడా పడదు, ఆ గడ్డపలుగు నీడ. ఆ సమయాన్ని గడ్డపలుగు ముహూర్తం అనేవాళ్ళు పూర్వకాలం పల్లెటూళ్ళలో. దాన్నే మిట్ట మధ్యాహ్నం అని కూడా అంటారు. అయితే ఈ అభిజిత్ లగ్నం అనేది ఎట్లా వచ్చింది అని అంటే, ఒక పౌరాణికంగా తీసుకోవాలంటే మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం అశ్విని నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు ఉంటాయి. అలా ఉండగా ఇది ఒక కొత్త నక్షత్రం వచ్చింది. ఈ కొత్త నక్షత్రం పేరు అభిజిత్ నక్షత్రం. దీనితో కలిపి 28 నక్షత్రాలు. అసలు ఈ అభిజిత్ నక్షత్రము, లగ్నము లేకపోతే ముహూర్తము అనేదాన్ని ఎలా వచ్చిందో జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా చూసుకుందాం. అలాగే ఈ అభిజిత్ నక్షత్రం అనేది ప్రతిరోజు కూడా వస్తూ ఉంటుంది. ఈ అభిజిత్ ముహూర్తంలో చేసే పనులు కొన్ని దోషాలను నివృత్తి చేస్తుంటాయి అని కొన్ని జ్యోతిష శాస్త్రాలు తెలియజేసాయి. అభిజిత్ ముహూర్తం అనేది ఒక రకంగా సర్వదోష నివారణంగా ఉంటుంది. అయితే ఈ అభిజిత్ ముహూర్తంలో అన్ని కార్యక్రమాలు చేయకూడదని శాస్త్రం కూడా చెప్తోంది. అయితే ఈ అభిజిత్ నక్షత్రం అనేది ఒక కంటికి కనిపించని చుక్క లాంటిది అని మనం అనుకోవచ్చు. అంటే కాంతి లేనిది అన్నమాట. నిజానికి నక్షత్రం అనేది కూడా ఒకటి కాదు, అనేక నక్షత్రాల సమూహం. ఈ అభిజిత్ నక్షత్రం విషయానికి వస్తే, ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం, అలాగే శ్రవణ నక్షత్రంలోని మొదటి 15 ఘడియలు కలిపి అభిజిత్ నక్షత్రంగా పరిగణిస్తారు. ఇది లక్ష్మీనారాయణ కృతమైనది. ఈ అభిజిత్ నక్షత్రం అంటే ఉత్తరాషాఢ నక్షత్రం అనేది మహాలక్ష్మికి సంబంధించిన సంబంధం. అలాగే శ్రవణ నక్షత్రం అనేది నారాయణ సంబంధం. అందుచేత దీనికి విజయప్రదమని పేరుంటుంది. అయితే ఇది ఎలా వస్తుంది అంటే, మధ్యాహ్నంలో 4వ లగ్నం అభిజిత్ లగ్నం అని అంటాం, లేదా ముహూర్తం అంటాం. అయితే ఈ అభిజిత్ నక్షత్రాన్ని విషయానికి వస్తే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదము, శ్రవణ నక్షత్రంలోని మొదటి 15 ఘడియలు కలిపే అభిజిత్ నక్షత్రంగా పరిగణిస్తామని చెప్పాం. అసలు ఈ గడియ అంటే 15 గడియలు కలిపే అభిజిత్ నక్షత్రం అంటున్నాం కదా. అసలు ఈ గడియ కాలం అంటే ఏంటి, గడియ అంటే ఏంటి అనేది హిందూ కాలమానంలో 24 నిమిషాలు సమయాన్ని సూచిస్తారు. ఇది గంటలో 4 భాగాలుగా విభజించబడుతుంది. అంటే ఒక గంటకు 60 నిమిషాలు ఉంటాయి కాబట్టి ఒక గంటకి 4 గడియలు ఉంటాయి. అయితే మనకున్న 27 నక్షత్రాలకు సంబంధించిన ఒక కథ చూద్దాం. అది ఏంటంటే, దక్ష ప్రజాపతికి కుమార్తెలుగా చెప్పబడుతున్నాయి. దక్షుడు ఈ నక్షత్రాలు
వీరిని అందరినీ చంద్రునికి ఇచ్చి పెళ్లి చేశాడు, వివాహం చేశాడు ఆయన. అందరికన్నా రోహిణి మీదే, అంటే రోహిణీ నక్షత్రం మీదే చంద్రుడికి ప్రేమ ఎక్కువట. ఆమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడట. మిగతా నక్షత్రాలు ఊరుకున్నా కూడా శ్రవణ నక్షత్రం మాత్రం ఊరుకోవటం లేదు. తనలాగే ఉండే తన ఛాయను ఒక దాన్ని తీసి తన స్థానంలో ఉంచుతుంది. ఇక అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళి చంద్రుడి సంగతి తేల్చాలనుకుంది. ఏది? ఈ శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్ నక్షత్రము, లేదా లగ్నం, లేదా ముహూర్తం. అది 28వ నక్షత్రంగా ఏర్పడింది. ప్రతిరోజు ఈ నక్షత్రానికి సంబంధించిన సమయం ఉంటుంది. దాన్నే అభిజిత్ ముహూర్తం అంటాం. అయితే ఈ అభిజిత్ నక్షత్రానికి సంబంధించిన, అంటే ఈ ముహూర్తము, లగ్నము అన్నాము మనం 15 గడియల కాలం అనుకున్నాం. అభిజిత్ లగ్నం అంటే ఎప్పుడొస్తుంది? సుమారుగా 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఉండే సమయం. ఎంత? 11:45 మధ్యాహ్నం నుండి 12:30 మధ్య ఉండే సమయం. ఈ సమయాన్నే అభిజిత్ లగ్నం అంటాం. ఇది సర్వదోషాలని నివారించే ముహూర్తంగాను పరిగణించబడుతుంది. ఈ సమయాన్నే విజయ ముహూర్తం అని కూడా అంటాం. అయితే ఈ అభిజిత్ లగ్నం మధ్యాహ్నంలో 4వ లగ్నం అభిజిత్ అని అంటాం. ఈ అభిజిత్ లగ్నానికి కూడా ఒక విశేషత ఉంది. ఏంటంటే మన ఆదర్శప్రాయుడు భగవంతుడి రూపమైన సీతారాముల వారి కళ్యాణం ఈ అభిజిత్ లగ్నంలోనే చేస్తారు. ఎందుకో తెలుసా? శ్రీరాముల వారు చైత్ర శుక్ల పక్షమి నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. ఎవరు? మన శ్రీరాముల వారు. అయితే ఆ రోజునే శ్రీరామునికి జన్మదినం నాడు ఆయన కళ్యాణం ఈ అభిజిత్ లగ్నంలో చేయడం అనేది ఒక ఆనవాయితీ. అయితే ఈ అభిజిత్ లగ్నము లేదా నక్షత్రము లేదా ముహూర్తానికి ఒక శాపం కూడా ఉంది. అది బ్రహ్మదేవుల ద్వారా. ఈ అభిజిత్ లగ్నంలో ఒక లక్ష్మీనారాయణ అంశలైన సీతారాముల వారి కళ్యాణం చేయటం తప్పించి ఇతర దేవతలకి కానీ మానవులకు కానీ ఈ అభిజిత్ ముహూర్తంలో కళ్యాణం నిషిద్ధమని శాప